సిచ్యువేషన్ కాదు, ఇది రియాలిటీ అనమాట. ఈ రియాలిటీలో ఏంటంటే ప్రతి అబ్బాయి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు. నువ్వు ఎప్పుడైనా కానీ ఏమైతున్నా కాదు, నీ లవర్తోనే, ఎక్స్పెషల్లీ నీ లవర్తోనే నువ్వు మీ లవర్ని అడుగుతావు అనమాట. ఒక సమ్ పాయింట్ వచ్చిన తర్వాత అదేంటంటే ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతావు అని చెప్పేసి అడిగితే నువ్వేమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు. అబ్బాయి నీకు నచ్చలేదా, అయితే నేను బ్లాక్ చేసేస్తాను, వెంటనే టప్ అని చెప్పేసి బ్లాక్ చేసేస్తాను అని చెప్పే అమ్మాయిని నువ్వు కోరుకుంటావు. కానీ నిజానికి ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి ఎక్కడ ఉండదు. ఆడు నా ఫ్రెండ్, లేకపోతే నా ఆఫీస్ మెట్టు, లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్, నా స్కూల్ మెట్టు, లేకపోతే మీ ఇద్దరం ఫ్రెండ్స్, బస్సులో కలిసాము, రోడ్డు మీద కలిసాము, ట్రైన్లో కలిసాము, ఏమైంది మీ ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, దాంట్లో ఏముంది, దానికి వాడికి నాకు అంతంటి కట్టేస్తావా, వాడితో నేను పడుకున్నానా, ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. ఈ రోజుల్లో వేరే వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయకూడదని చెప్పి నీ ఫీలింగ్స్ని హర్ట్ చేసే అమ్మాయిలు ఉన్నారు. కానీ మన ఫీలింగ్స్ ఎక్కడ హర్ట్ అవుతున్నాయో, నా బాయ్ ఫ్రెండ్ ఫీలింగ్ ఎక్కడ హర్ట్ అవుతుందేమో, వాడు ఎక్కడ బాధపడతాడేమో అని చెప్పేసి ఫ్రెండ్స్ ఫీలింగ్స్ని, లేకపోతే ఎవడో ముక్కు తెలియని వాడి ఫీలింగ్స్ని హర్ట్ చేయడానికి ఏ అమ్మాయి రెడీగా లేదు. ఇట్స్ అ బ్లడీ ఫకింగ్ ట్రూత్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్.